గోవింద 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 వెంకటరమణ గోవింద సంకటహరణ గోవింద నందనందన గోవింద హరి గోవింద. నమో వెంకటేశాయ నమః. నా పేరు నాగరాజ్ శర్మ. మా ఆవిడ కామాక్షి. మేమంతా కూడా వెంకటేశ్వర స్వామికి ఎంతో భక్తులం. ఇక్కడ ఈ ఈ దేవాలయం ఎంతో పవిత్రంగా, ఎంతో ప్రశాంతంగా, హాయిగా కళ్యాణం అయితేనేమి మన అన్ని కార్యక్రమాలు ఇక్కడ ఎంతో బాగా చేస్తున్నారు. మాకు మొదటి నుంచి కూడా వెంకటేశ్వర స్వామి మా చిన్నప్పటి నుంచి కూడా మా బాబు పుట్టే ముందర మేము మొక్కున్నాము వెంకటేశ్వర స్వామికి. అందువల్ల మా బాబు వెంకటేశ్వర స్వామి, సాక్షాత్ వెంకటేశ్వర స్వామి మాకు మా ఆ రూపంలో ఉండాలి, మాకు బిడ్డగా జన్మించాలని మేము కోరుకున్నాము. అప్పుడు వెంకటేశ్వర స్వామి దయతో మాకు, మేము తిరుపతి వాసులం కాబట్టి మాకు వెంకటేశ్వర స్వామి కరుణతోటి ఒక అబ్బాయి జన్మించాడు. ఆ అబ్బాయికి అంత లక్షణంగా పెళ్ళయింది. మేమంతో చక్కగా వెంకటేశ్వర స్వామి గురించి అనుష్యం, వెంకటేశ్వర స్వామి గుళ్ళు ఎక్కడెక్కడ ఉన్నాయో చుట్టుపక్కలంతా కూడా మేము దర్శనం చేసుకుంటూ వెంకటేశ్వర స్వామిని మేము నిరంతరం ధ్యానిస్తూ పవిత్రంగా ఎంతో ఇదిగా ఉంటాము. చరిత్రము హరినిదే తలచుకొని శరణంటి గావు మిదియ విన్నపము సరిలేరు నీకు. అరుదుని చరిత్రము హరినేనిది తలచుకొని శరణంటి గావు మిదియ విన్నపము సరిలేరు నీకు. అరుదుని చరిత్రము హరి. పరగనీయ కారణ బంధుత్వము అహల్య ఎందుగంటిమి. కరియందు నార్తరక్షకత్వము మెరయగంటిమి. పరగనీయ కారణ బంధుత్వము అహల్య ఎందుగంటిమి. కరియందు నార్తరక్షకత్వము మెరయగంటిమి. అరసి ద్రౌపది ఎందు నాపదుద్ధారకత్వము గంటిమి. శరణంటే గాచుట ధర విభీషణునందు గంటిమి. అరసి ద్రౌపది ఎందు నాపదుద్ధారకత్వము గంటిమి. శరణంటే గాచుట ధర విభీషణునందు గంటిమి. అరుదుని చరిత్రము హరినేనిది తలచుకొని శరణంటి గావు మిదియ విన్నపము సరిలేరు నీకు. అరుదుని చరిత్రము హరి. గీతారెడ్డి నందికొండ అండి. మేము 7 రోజుల సేవ కోసం శ్రీవారి ఆలయానికి రావడం జరిగింది తిరుమలలో. ఆ దేవదేవుని గురించి ఎంత చెప్పినా తక్కువే అండి. కలియుగ ప్రత్యక్ష దైవం. మనం ఏదైనా కోరుకోవాలి అనుకోవడం కంటే ముందు ఆ దేవుడే తెలుసుకొని మన కోరికలు నెరవేరుస్తాడనేది మా నమ్మకం. ఎందుకంటే ఇప్పుడు మేము 2 సార్లు వచ్చాము సేవకి, కానీ నేను ఏ కోరిక కోరకుండానే 2 సార్లు సేవకు వచ్చాము. అందరు వస్తున్నారని చెప్పి మేము కూడా వచ్చేసాము. కానీ తర్వాత మేము వెళ్ళిన తర్వాత ఏదనుకుంటే అవి జరిగినాయి నాకు. అంటే ముందు కోరుకొని రావలేదు నేను. తర్వాత ఏదే అనుకుంటే అదే, అంటే ఆ కలియుగ దైవం కాబట్టి అన్నీ మన మనసులో ఏ ఉన్నాయో ఆ దేవునికి అన్నీ ముందే తెలుస్తాయనేది మా నమ్మకము. అలాగే నిన్న ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. నిన్న సేవలో ఉన్నాం మేము. సేవలో ఉన్నప్పుడు
మాకు దర్శనము కూర్చున్నాం లైన్లో, మామూలుగా లైన్లో కూర్చున్నాము. ఎవరికి వస్తుంది సన్నిధానంలో, ఎవరికి వస్తుంది అనేసి అందరం టెన్షన్ అనమాట కూర్చున్నప్పుడు. అప్పుడు అనుకున్నాం, ఆ దేవుడు ఇచ్చిన, భగవంతుడు ఇచ్చిన జీవితం ఇది, ఆయనకు తెలియదా మనకి ఏమి ఇవ్వాలో ఏం చేయాలో, ఆ దేవుడు ఇచ్చిన జీవితం కదా అనుకున్నాము. కానీ మాకు నిజంగా అనుకోకుండానే సన్నిధానంలో పడింది. అప్పుడు నిజంగా అనుకున్నాము, అప్పుడు ఆ భగవంతుడికి తెలుసు కదా అని అనుకొని మళ్ళీ ఏం చేసాము, అయిపోయింది కదా దర్శనం అయిపోయింది కదా అని చెప్పి సేవ అయిపోక ముందుకే మళ్ళీ ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకున్నాం ముందు రోజు, 2 రోజుల ముందు. అప్పుడు ఏమైంది, ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకున్న తర్వాత నైట్కి మళ్ళీ సన్నిధానం, మళ్ళీ దేవుడి డ్యూటీ పడింది, టెంపుల్ డ్యూటీ పడింది. అప్పుడు ఫ్లైట్ వదిలేసాము, వదిలేసి మళ్ళీ టెంపుల్ డ్యూటీ చేసుకొని ఈరోజు మళ్ళీ ఫ్లైట్ బుక్ చేసుకొని వెళ్తున్నాం. అంటే భగవంతుడికి అన్నీ తెలుసు, మనమంతా ఇక్కడ వచ్చి మనం అన్నీ భగవంతుడు ఏం చేస్తే అన్నీ చేస్తున్నాము. అంత నమ్మకం ఆ భగవంతుడి పైన. ఆ దేవదేవుడు ఎప్పుడూ ప్రజలతో మమేకమై ఉంటాడని మా నమ్మకం అండి. ధన్యవాదములు. మును భక్తవత్సలత్వము నీకు శబరియందుగంటిమి, అనాథనాథుడము నీవగుట సుగ్రీవునందుగంటిమి. మును భక్తవత్సలత్వము నీకు శబరియందుగంటిమి, అనాథనాథుడవు నీవగుట సుగ్రీవునందుగంటిమి. పెనగిరి రుహేతుక ప్రేమ పరీక్షితునందుగంటిమి, నిను కింకరాధీనుడని ప్రహ్లాదుని యందుగంటిమి. పెనగిరి రుహేతుక ప్రేమ పరీక్షితునందుగంటిమి, నిను కింకరాధీనుడని ప్రహ్లాదుని యందుగంటిమి. అరుదుని చరిత్రము హరినేనిది తలచుకొని, శరణంటి కావుమిది విన్నపము సరిలేరు నీకు. అరుదుని చరిత్రము హరి. గోవర్ధనమందు సర్వజీవదయాపరత్వము గంటిమి, భావించి సాందీపునందు ప్రతిజ్ఞాపాలకత్వము గంటిమి. గోవర్ధనమందు సర్వజీవదయాపరత్వము గంటిమి, భావించి సాందీపునందు ప్రతిజ్ఞాపాలకత్వము గంటిమి. దేవ శ్రీ వెంకటేశ్వర నీవు దృష్టవరదుడవగుట, తావైన నీ కోనేటి దండను సగేయందే కంటిమి. దేవా శ్రీ వెంకటేశ్వర నీవు దృష్టవరదుడవగుట, తావైన నీ కోనేటి దండను సగేయందే కంటిమి. అరుదుని చరిత్రము హరినిదే తలచుకొని, శరణంటి గావుమిది విన్నపము సరిలేరు నీకు. అరుదుని చరిత్రము హరినేనిది తలచుకొని, శరణంటి గావుమిది విన్నపము సరిలేరు నీకు. అరుదుని చరిత్రము హరి. నా పేరు శశికళ అండి. మా వారు, మా ఫ్రెండ్స్ హైదరాబాద్ నుంచి వచ్చారు. వాళ్ళు ఎప్పుడు కొండ మీద దర్శనానికి వస్తారు, వెళ్ళిపోతుంటారు. ఇవన్నీ వాళ్ళకి తెలియవు. ఫస్ట్ టైము ఇట్లా అమ్మవారు ఇక్కడ చేసుకున్నారు, ఆయన పెళ్లి ఇక్కడికి వచ్చి చేసుకున్నారు అని, వేటకు వచ్చి ఇక్కడికి వచ్చి అమ్మవారిని పెళ్లి చేసుకున్నారని తీసుకొచ్చాను చూపించాలని. చాలా సంతోషించారు వాళ్ళు. ఇవన్నీ వాళ్ళకి తెలియవు, చాలామందికి తెలియదు. ఈ ఊరు నారాయణవనము వస్తారు, అమ్మవారిని చూస్తారు, పైన స్వామిని చూసుకొని వెళ్ళిపోతారు. ఇక్కడ చాలా బాగుంటుంది. ఆమె నలుగు పెట్టింది ఇక్కడ. నిజంగా స్వామివారికి అమ్మవారికి ఇక్కడ కళ్యాణం జరిగిందంటే చాలా మనకి పులకరిస్తుంది. ఇక్కడే చేసుకున్నాడు ఆయన పెళ్ళి అంటే. చాలా సంతోషం ఇక్కడికి వచ్చిన దానికి. నా పేరు మంజుల అండి. మేము హైదరాబాద్ నుండి సేవకు వచ్చాం. నేను వెంకటేశ్వర స్వామి టెంపుల్కి ఎన్నోసార్లు వచ్చాను తిరుపతికి. కానీ 2015లో నేను వచ్చినప్పుడు సేవ చేసి నేను కోరుకున్న కోరికలన్నీ
నా కొడుకు యూఎస్ వెళ్ళాలని కోరుకున్నాను, నేను ఇల్లు కావాలని కోరుకున్నాను, అవన్నీ నెరవేరాయి. నేను ప్రతిసారి వచ్చి నేను సేవ చేసి కోరుకున్న కోరికలన్నీ తెల్లారాయి. అందుకే నాకు స్వామివారి ఆశీస్సులు ఉంటాయని చాలా నమ్మకం. ఈరోజు కూడా నేను కోరికలు కోరుకొని వచ్చాను, సేవ చేశాను, అవి నెరవేరుతాయని నేను ఆలోచిస్తున్నాను. ఓం నమో వెంకటేశాయ. విష్ణుడొక్కడే విశ్వాత్మకుడు, వైష్ణవమే సర్వంబును. విష్ణుడొక్కడే విశ్వాత్మకుడు, వైష్ణవమే సర్వంబును. విష్ణుడొక్కడే విశ్వాత్మకుడు. పరమేష్టి సేయు బ్రహ్మాండ సృష్టియు, హరునిలోని సంహార శక్తి. పరమేష్టి సేయు బ్రహ్మాండ సృష్టియు, హరునిలోని సంహార శక్తి. పరగగనింద్రుని పరిపాలనమును, పరగగ ఇంద్రుని పరిపాలనమును హరసి చూడ శ్రీహరి మహిమా. హరసి చూడ శ్రీహరి మహిమా. విష్ణుడొక్కడే విశ్వాత్మకుడు, వైష్ణవమే సర్వంబును. విష్ణుడొక్కడే విశ్వాత్మకుడు. ఓం నమో వెంకటేశాయ. నేను తిరుపతికి రావడం ఇది 11వసారి. నేను మొత్తం ఇప్పటికి 9 సార్లు నడక దారిన వెళ్ళాను. ఇది నాది 3వసారి నార్మల్గా దర్శనం చేసుకోవడం. కానీ ఇక్కడికి వచ్చినప్పుడు ఎందుకో చాలా పాజిటివ్ వైబ్రేషన్స్ అని వస్తుంది. మన జీవితంలో ఏది ఉన్నా ఒకసారి గోవిందనామస్మరణ చేసుకోవడం వలన అంతా మంచిగా అవుతుంది. స్వామివారు మా ఇంటి దేవుడు కూడా. సో ఏది మంచిది జరిగినా ఏదైనా ఆయనకే అర్పితం అన్నమాట. అందరూ తిరుపతికి రావాలి, కలియుగ దైవాన్ని అందరూ ప్రత్యక్షంగా దర్శించుకోవాలి, అందరూ బాగుండాలి. లోకా సమస్తం సుఖినో భవంతు. హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే. ఓం నమో వెంకటేశాయ. మాది పశ్చిమ గోదావరి జిల్లా తణుకు దగ్గర మార్త గ్రామం మాది. నా పేరు గ్రంథి బాపూజీ. మేము చాలాసార్లు తిరుపతి అంగప్రదక్షిణకు వస్తూ ఉంటాము. చాలాసార్లు వచ్చాము. సరే ఇప్పుడు వచ్చిన మా కోటేశ్వరరావు గారు, చాగంటి కోటేశ్వరరావు గారు గురువుగారు చెప్పిన విధానం బట్టి ఇక్కడ నారాయణవనంలో అమ్మవారిని వివాహం చేసుకున్నది ఇక్కడే, అమ్మవారు పుట్టింది ఇక్కడే అని చెప్తే 2-3 సార్లు అనుకున్నాం కానీ రాలేదు. ఈరోజు మేము అరుణాచలం శ్రీరంగం వెళ్ళి వచ్చి ఇలాగ ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకుని అమ్మవారిది చాలా బాగుంది. చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. చాలా స్థల పురాణం గురించి బ్రాహ్మణులు చెప్పారు. చాలా ఇది ఉంది.
ఇలా పంచభూతములలో గుణములు అలనవగ్రహ విహారములు. ఇలా పంచభూతములలో గుణములు అలనవగ్రహ విహారములు. తలకొను కాలత్రయ ధర్మంబును తలకొను కాలత్రయ ధర్మంబును అలరగనారాయణుని మహిమలే అలరగనారాయణుని మహిమలే. విష్ణుడొక్కడే విశ్వాత్మకుడు వైష్ణవమే సర్వంబును. విష్ణుడొక్కడే విశ్వాత్మకుడు. అంతట గల మాయా విలాసములు పొంత పరమ పద భోగములు. అంతట గల మాయా విలాసములు పొంత పరమ పద భోగములు. మంతుకు నెక్కిన మరి సమస్తమును మంతుకు నెక్కిన మరి సమస్తమును. ఇంతయు శ్రీ వెంకటేశు మహిమలే ఇంతయు శ్రీ వెంకటేశు మహిమలే. విష్ణుడొక్కడే విశ్వాత్మకుడు వైష్ణవమే సర్వంబును. విష్ణుడొక్కడే విశ్వాత్మకుడు. ఓం నమో వెంకటేశాయ. నా పేరు ఉదయ్ కుమార్, తిరుపతి వాస్తవ్యుణ్ణి. 6 సంవత్సరాల క్రితం మా అన్న వివాహం కొరకై స్వామివారి గుడికి వచ్చి మొక్కుకొని వెళ్ళాము. కోరుకున్న తక్షణమే ఒక మూడు నెలల గ్యాప్లోనే ఒక మంచి సంబంధం వచ్చి కుదిరి వివాహం చేసుకొని ఇప్పుడు 2 బిడ్డలతో చాలా సంతోషంగా జీవితంలో బాగా స్థిరపడ్డాడు. ఇప్పుడు అదే విధముగా నా వివాహంకై స్వామివారిని మొక్కుకున్నాను. మంచి సంబంధం కుదిరింది. అది కుదిరిన దాని తరపున దేవుడికి వచ్చి నా ధన్యవాదాలు తెలుపుకుంటూ నా కార్డు అయి హుండీలో వేస్తూ స్వామివారి ఆశీర్వాదం కోసం వచ్చి తిరిగి వెళ్తున్నాను. భక్తులకి ఒక విజ్ఞప్తి, ధర్మబద్ధమైన ఒక కోరిక కోరుకొని స్వామివారి సన్నిధి శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి, తిరుపతి అప్లాయిగుంట, ధర్మబద్ధమైన కోరిక కోరుకొని వచ్చి స్వామివారిని ఆశ్రయిస్తే ఖచ్చితంగా జరుగుతుంది. అందుకు నేను నిదర్శనంగా కనపడుతున్నాను. మా అన్న వివాహం జరిగింది, లక్షణంగా చాలా బాగున్నాడు, సంతోషంగా. ఇప్పుడు నాది కూడా అలాగే ఒక మంచి సంబంధం కుదిరింది. త్వరలో నా వివాహం జరుగుతుంది. నమ్మి నమ్మకంతో రండి, మంచి జరుగుతుంది. ఓం నమో వెంకటేశాయ. పెట్టని కోట ఇందరికి పెండి కొడుకు, బొమ్మ పెట్టి అసురలకెల్ల పెండి కొడుకు. పెట్టని కోట ఇందరికి పెండి కొడుకు, బొమ్మ పెట్టి అసురలకెల్ల పెండి కొడుకు.
పెళ్ళగించి భూమెత్తి పెండ్లి కొడుకు వాడే పిల్ల గోవిరాగాల పెండ్లి కొడుకు. పెళ్ళగించి భూమెత్తి పెండ్లి కొడుకు వాడే పిల్ల గోవిరాగాల పెండ్లి కొడుకు. పెళ్ళైన ఈవుల పెండ్లి కొడుకు, పెళ్ళైన ఈవుల పెండ్లి కొడుకు వాడే పిల్ల దీపు పెన్నుద్ది పెండ్లి కొడుకు. పెట్టని కోట ఇందరికి పెండ్లి కొడుకు, బొమ్మ పెట్టి అసురలకెల్ల పెండ్లి కొడుకు. నా పేరు కే హరిబాబు, మా వైఫ్ పేరు కే రాజీ, నా బాబు పేరు నేహాంతు. ప్రతి సాటర్డే మేము ఈ టెంపుల్కి వస్తాము. మాది లోకల్ తిరుపతి మాది. ప్రతి శనివారము టెంపుల్కి వస్తాము. మొక్కుబడి మాకు ఏదన్నా ఉంటే ఖచ్చితంగా ఇక్కడికి వచ్చి దేవుడి దగ్గర మొక్కుకుంటే ఖచ్చితంగా అది జరుగుతుంది. అట్లనే మా వైఫ్కి డిఎస్సి ఉద్యోగం రావాలనేసి వచ్చాము. మా కోరిక నెరవేరిన ప్రకారమే కొన్ని మార్క్స్ వచ్చాయి. మేము సంతోషంగానే ఉన్నాము. మాకు డిఎస్సి జాబ్ వస్తుందని ఆశతోనే ఉన్నాము. ఇంకంతా స్వామివారి దయ, మాకంతా బాగుంటుంది. ఎప్పుడు మేము సాటర్డే లేకపోతే వీలు కలకపోతే మిగతా డేస్లో ఉన్న స్వామివారిని వచ్చి దర్శించుకొని వెళ్తూ ఉంటాం. అంతా బాగుంటుంది, అన్ని మనశ్శాంతిగా హాయిగా ఉంటుంది. ఓం నమో వెంకటేశాయ. నా పేరు లత. నేను స్వామి వారి నుంచి నేను మొక్కుకున్న దానికి నేను ప్రత్యక్షంగా నాకు జరిగింది. నేను కోవిడ్ టైంలో జాబ్స్ రావడమే చాలా కష్టం అనుకున్న టైంలో నా బాబు చాలా బాధపడుతుంటే నేను స్వామికి మొక్కుకున్నా, క్యాంపస్లో మంచి జాబ్ రావాలి అని. అప్పుడు ఆ కోవిడ్ ఇంపాక్ట్ ఉన్నా కూడా మొక్కుకున్న తర్వాత నా బాబుకి హైయెస్ట్ ప్యాకేజ్తో మైక్రోసాఫ్ట్లో జాబ్ వచ్చింది. అప్పటి నుంచి నాకు నిజంగా చాలా నమ్మకం అనిపిస్తుంది స్వామి అంటే. పెంచపు శిరసు పాగ పెండ్లి కొడుకు, గుంపించిన కోపగించి పెండ్లి కొడుకు. పెంచపు శిరసు పాగ పెండ్లి కొడుకు, గుంపించిన కోపగించి పెండ్లి కొడుకు. పెంచకప్పుడే పెరిగే పెండ్లి కొడుకు, పెంచకప్పుడే పెరిగే పెండ్లి కొడుకు. బలపించే చక్కని సిరిని పెండ్లి కొడుకు. పెట్టని కోట ఇందరికి పెండ్లి కొడుకు, బొమ్మ పెట్టి అసురలకెల్ల పెండ్లి కొడుకు. పెరుగుల దొంగ పెండ్లి కొడుకు, భూమి పెంటి పోతుల కూరిచి పెండ్లి కొడుకు. పెంట పెరుగుల దొంగ పెండ్లి కొడుకు, భూమి పెంటి పోతుల కూరిచి పెండ్లి కొడుకు. గెంటులేని వెంకటగిరి మీదను వాడే, గెంటులేని వెంకటగిరి మీదను వాడే, వెంట వెట్టుకున్నవాడు పెండ్లి కొడుకు. పెట్టని కోట ఇందరికి పెండ్లి కొడుకు, బొమ్మ పెట్టే అసురలకెల్ల పెండ్లి కొడుకు. పెట్టని కోట ఇందరికి పెండ్లి కొడుకు, బొమ్మ పెట్టే అసురలకెల్ల పెండ్లి కొడుకు. వెంకటరమణ